ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. యుద్ధంలోకి బ్రిటన్ దేశం కూడా ప్రవేశించబోతోంది. ఉక్రెయిన్ కి అండగా బ్రిటన్ సైనిక సాయం చేయబోతోంది. అధికారికంగా ఇప్పటికే బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. యూకే ప్రకటన పైన యూరోప్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధంలోకి యూకే కనుక ప్రవేశిస్తే యూరోప్ అంతటా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్కి మద్దతుగా కెనడా దేశాలకు నిలిచాయి. ఈ నెల 24న యూరోపియన్ దేశాల కీలక భేటీ జరగబోతోంది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొనబోతున్నాడు. ఒకేలా కనుక బ్రిటన్ సపోర్ట్ యుక్రెయిన్ కనుక తీసుకుంటే ఈ ప్రభావం యూరోప్ పైన పడే అవకాశం ఉంది. కెనడా కూడా ఇప్పటికే సపోర్ట్ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్లో బ్రిటన్ ఒకవైపు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది, కెనడా కూడా సపోర్ట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో యూరోప్ దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఈ ప్రభావం తమపై పడుతోంది. ఈ ప్రభావం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన అటు యూరోపియన్ దేశాలు కూడా భేటీ కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి. రష్యా ఉక్రెయిన్ వార్లో బ్రిటన్ ఇన్వాల్వ్ అవడం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి రష్యా ఉక్రెయిన్ వార్ మధ్యలో బ్రిటన్ లాంటి ఒక అగ్రరాజ్యం ఇన్వాల్వ్ అవుతుందంటే దాని ప్రభావం చాలా పెద్ద మొత్తంలో పడే అవకాశం. ఎందుకు బ్రిటన్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది? ఈ సపోర్ట్ వల్ల ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? ఉక్రెయిన్ కి బ్రిటన్ సపోర్ట్ ఇస్తోంది. దాని అంశానికి సంబంధించి బహిరంగంగానే ప్రకటించింది. యూకే ప్రకటన పైన యూరప్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే బ్రిటన్ ప్రధాని దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసేసారు. సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు ఆయన. యుద్ధంలోకి యూకే ప్రవేశిస్తే యూరోప్ అంతటా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ మద్దతు కారణంగా యూరోప్ దేశాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తమ పైన కూడా ఈ ప్రభావం పడుతుందంటూ యూరోప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కెనడా దేశం కూడా ఇప్పటికే ఉక్రెయిన్ కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా యూరోపియన్ దేశాల కీలక భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 24న యూరోపియన్ దేశాలు కీలక భేటీలో పాల్గొనబోతున్నాయి. మరోసారి యూరోప్ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా బ్రిటన్ ఉక్రెయిన్ కి సపోర్ట్ గా నిలుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతున్న ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రిటన్ లాంటి ఒక అగ్రరాజ్యం అటు యుక్రెయిన్ కి సపోర్ట్ చేయడంతో ఎటువంటి పరిస్థితులు ఎత్తబోతున్నాయి, ఏ రకంగా ఉండబోతుంది, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, ఏంటి బ్రిటన్ లాంటి ఒక అగ్రరాజ్యం ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎత్తే అవకాశం ఉంది? ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ పైన ఈ ప్రభావం ఏ రకంగా పడే అవకాశం ఉంది? ఇంట్రెస్టింగ్ గా ఇంతవరకు కూడా యుద్ధానికి సంబంధించి నేరుగా పశ్చిమ దేశాలు ఏవి కూడా అంటే ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇరాన్ అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ఎవరైనా జాయిన్ అవుతారనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే చాలా శరవేగంగా మారిపోతున్నాయని చెప్పుకోవాలి ఇక్కడ పరిణామాలు మనొచ్చు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక ఎంతవరకు ఏ ప్రధాని కూడా అంటే పశ్చిమ దేశాలకు సంబంధించి మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించిన దేశాల్లో 27 దేశాలకు సంబంధించి ఉంటే కనుక ఎక్సెప్ట్ ఫ్రాన్స్ గతంలో ఒకసారి ప్రతిపాదించింది తప్ప ఎక్కడ సైనిక సాయానికి అంటే సైన్యాన్ని పంపిస్తానంటే చెప్పలేదు. కానీ స్టార్మర్ మాత్రం చెబుతున్న మాటకు సంబంధించి మాత్రం ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా స్టార్మర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎందుకో ట్రంప్ ని తలపిస్తున్నాయా అనే ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒక రకంగా ట్రంప్ ఇంకో రకంగా బైడెన్ ఇద్దరిని కలిపి చూస్తున్న భావన ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కైర్ స్టార్మర్ ఇక్కడ అంటే యుద్ధానికి సంబంధించి యుక్రెయిన్ కి మద్దతుగా తన సైన్యాన్ని పంపిస్తాను అంటూ చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే కనుక మీరు కనుక గమనించండి, అఫ్కోర్స్ యుఎస్ కి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఇటు ఒక మాట చెప్పడం జరిగింది జెలెన్స్కీకి సంబంధించి సాయం సాయం లేకపోతే ఇక కష్టం అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని అమెరికా సాయానికి సంబంధించి ఆయన ప్రస్తావించిన పరిస్థితుల్లో ఎందుకంటే అమెరికా సాయం లేకపోతే యుక్రెయిన్ మనుగడ కష్టం ఏంటో కూడా ఆయన చెప్పడం పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్న దేశం యుక్రెయిన్ కి సంబంధించి నాటోలో చేరే అంశం మీద ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది ఇక్కడ యుక్రెయిన్ కి అలాగే రష్యాకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా అమెరికా కావచ్చు పశ్చిమ దేశాలు కావచ్చు వెనకుండి నడిపించాయి. వెనకుండి యుక్రెయిన్ ముందుకెళ్ళు, నువ్వు యుద్ధం చేయి అని చెప్పి
సైనిక సామాగ్రి కావచ్చు, ఇలా వాళ్ళకి కావాల్సిన అవసరార్థం, వాళ్ళ అవసరార్థం సైనిక సామాగ్రిని వీటిని అందించిన పరిస్థితి. కానీ ఈరోజు అమెరికాకు సంబంధించి కీలకమైన అగ్రరాజ్యం, ఎందుకంటే గతంలో చూసాం అమెరికా జర్మనీ మధ్య నువ్వు ఇస్తావా యుక్రెయిన్ కి సామాగ్రి అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. సో అవన్నీ పక్కన పెడితే ఇంతకాలం కూడా ఎవరో ఒకరు, మరి ముఖ్యంగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా మద్దతు పలికింది. కానీ ఇప్పుడు శాంతి చర్చల వైపు వెళుతోంది. యుక్రెయిన్ కి సంబంధించి ఇది బెరుసుకొట్టే అవకాశం ఉంది. అంటే శాంతి చర్చలు నిర్వహించాం. ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చించబోతున్నారు ట్రంప్. ఈ భేటీకి సంబంధించి చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అయితే ఆయన ఇక్కడితో ఊరుకోలేదు. ఇటు పశ్చిమ దేశాలకు సంబంధించి, మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించి మనం సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి అని అర్థం వచ్చేలా సైన్యాన్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిన, పశ్చిమ దేశాలు సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న అంటే సోమవారం ఇక్కడ ఫ్రాన్స్ లో అత్యవసర భేటీ అవ్వడం జరిగింది. యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించిన కీలక దేశాలన్నీ కూడా. ఇది కూడా ఫ్రాన్స్ కి సంబంధించి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా దేశాలు అక్కడ భేటీ అయ్యాయి. ఆ భేటీకి సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షంలో, ఎందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ జర్మనీ కావచ్చు, అలాగే యూకే కావచ్చు, ఇటలీ కావచ్చు, పోలాండ్, స్పెయిన్, దాంతో పాటు నెదర్లాండ్స్, డెన్మార్క్, వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇటువంటి సినారియో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ ఇక్కడ భేటీ అవ్వడం, ఒకవేళ ట్రంప్ రష్యాతో కనుక రాజీకి వచ్చే ప్రయత్నం, అంటే శాంతి చర్చలకు వస్తే కనుక ఇటువంటి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇక్కడ యూకే కీలకమైన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ కు సాయం అందిస్తానంటోంది. అంటే అర్థం ఏంటి? అమెరికా కనుక డ్రాప్ అయితే అమెరికా కనుక తన సైన్యానికి సంబంధించి సైన్యం మద్దతు, సైన్యాన్ని ఎంతవరకు నిరగించిన పరిస్థితులు లేవు, కానీ సైన్యానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మద్దతు ఇచ్చిన పరిస్థితి, అంటే సైనిక సామాగ్రిని ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ఒకవేళ అమెరికా తన మద్దతును విరమించుకుంటే నేరుగా తన సైన్యాన్ని దించేందుకు, అంటే ఇక్కడ పీస్ మేకర్స్ పీస్ టాకర్స్ గా మాట్లాడుతున్న సందర్భం, అంటే పీస్ మేకర్ కి సంబంధించి ఇక్కడ పీస్ డీల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అటువంటి నేపథ్యంలో తన సైన్యాన్ని పంపించేందుకు సుముఖత వ్యక్తం చేశాడు కేర్ స్టార్మర్. ఇక్కడ కేవలం యూకేకి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే యూరోపియన్ నేషన్ లో ఉన్న ఒక దేశం 27 దేశాలు ఉంటే కనుక 27లో ఒక దేశం ఈ అంశానికి సంబంధించి వెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం అందరూ మళ్ళీ ఒప్పుకున్న సిచ్యువేషన్ లేదని చెప్పుకోవాలి మనోజ్. కొన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి, కొన్ని దేశాలు ఇక్కడ ఏమంటారంటే తటస్థంగా ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఇక్కడ జర్మనీకి సంబంధించి ఒక మాట అంటూ ఉంటే జర్మనీ, పోలాండ్, స్పెయిన్, దీన్ని కొన్ని సందర్భాల్లో మరి ముఖ్యంగా జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఏమంటున్నారంటే కనుక ఇటువంటి అంశాలకు సంబంధించి ఇది కంప్లీట్లీ ప్రిమేచ్యూర్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇది అంత కరెక్ట్ కాదు అనేది ఆయన వ్యాఖ్య. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే యుక్రెయిన్ కి నైబర్ గా మాట్లాడుకుంటున్న పోలాండ్, మరి ముఖ్యంగా నాటోలో 3rd లార్జెస్ట్ ఆర్మీ, అంటే పోలాండ్ కి సంబంధించి నాటో దేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు 3rd లార్జెస్ట్ ఆర్మీ ఉన్న పోలాండ్ కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు, నేరుగా సైన్యాన్ని ఇస్తానంటలేదు. కానీ ఇక్కడ ఒక మాట అంటోంది, నేను లాజిస్టికల్ గా ఫిజికల్ గా హెల్ప్ చేస్తానంటోంది, కానీ ట్రూప్స్ మాత్రం ఇవ్వను, బలగాలు మాత్రం పంపిస్తున్నట్టు ఇటు మరి ముఖ్యంగా పోలాండ్ చెబుతున్న మాట. స్పెయిన్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది యూకే ప్లాన్స్ కి సంబంధించి. ఇది చాలా ఎర్లీగా మాట్లాడుకోవడం, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి శాంతి అనే అంశం ఇక్కడ కనిపించట్లేదు. ఇలా కొన్ని దేశాలకు సంబంధించి కొన్ని రకాల విషయాలు వినిపిస్తూ ఉంటాయి. స్వీడన్ కి సంబంధించి ఇంకొక మాట చెప్పడం జరుగుతోంది. స్వీడన్ కి సంబంధించి ప్రధాని ఆయన క్రిస్టల్సన్ ఆయన ఏమంటున్నారంటే కనుక ఇదంతా సాధ్యమయ్యి అనే రకానికి సంబంధించి, సాధ్యం అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, ఎలా జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇటు అమెరికా ఎటువంటి డిసిషన్ కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాటకు సంబంధించి సౌదీలో ఇటు అమెరికా అధ్యక్షుడు ఆయనతో పాటు ఇటు రష్యా అధ్యక్షుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అలాగే వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా సౌదీలో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇంకొక ప్రస్తావన రావడం జరుగుతోంది. ఎందుకు నిన్న యూరోపియన్ యూనియన్ కి సంబంధించి భేటీ జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు యూకే లేదు, దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఇక్కడ చర్చ లేకుండా జరుగుతోంది అంటూ కూడా, అంటే కేవలం అమెరికా రష్యానే కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. కానీ జెలెన్స్కీని కొన్ని సందర్భాలు అయితే కొన్ని వార్తాపత్రికలు జెలెన్స్కీ కూడా ఇన్ఫాక్ట్ కొన్ని న్యూస్ అవుట్లెట్స్ ఇంటర్నేషనల్ సంబంధించి కూడా కొన్ని ఏమంటున్నాయంటే కనుక జెలెన్స్కీ ఉండొచ్చు, లేకపోతే జెలెన్స్కీ ఉండొచ్చు అని కొంతమంది చెబుతూ ఉంటే మరికొన్ని అంశాలకు సంబంధించి జెలెన్స్కీకి ఆహ్వానం లేదు, రాకపోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఒకవేళ రాకపోతే కనుక ట్రంప్ లైట్ తీసుకున్నాడు అనుకోవాలా,
లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ జెలెన్స్కీ ఉన్నప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా మీరు శాంతి చర్చలకు రావాల్సింది. లేని పక్షంలో ఒకవేళ కనుక మీరు కనుక అంటే యుక్రెయిన్ కి మద్దతు కావాలనుకుంటే కనుక అక్కడ ఖనిజ నిక్షేపాలకు సంబంధించి వాటిని తవ్వి మాకు వాటికి సంబంధించి అంటే ఒక విధంగా చెప్పంటే డీల్ అనే అంశాన్ని మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే కనుక కంక్లూజన్ లో మాత్రం యూరోపియన్ యూనియన్ కి సంబంధించి మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ గా దెబ్బతిన్న దేశాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇక్కడ రష్యా కనుక ఎదురుదాడి దిగితే ఇంట్రెస్టింగ్ గా రష్యా ఇంత వరకు రియాక్ట్ కాలేదు దీని మీద. ఒకవేళ రష్యా కనుక ఎదురు తిరిగితే యూరోపియన్ యూనియన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మీద ఎక్కడ ఆ ఇబ్బంది పడుతుందో, ఆ యుద్ధం తమకెక్కడ అంటుకుంటుందో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అన్ని ఒకే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయని పరిస్థితి. కానీ యూకే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం యూరోపియన్ యూనియన్ సంబంధించి కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. మనోజ్ రైట్ సచిన్. సో మొత్తం మీద బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా యుక్రెయిన్ పైన విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ కి తమ వంతుగా ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. సో కీర్ స్టార్మర్ చెప్పిన విషయం ఏంటంటే 2030 వరకు కూడా తమ పూర్తి సపోర్ట్ ని యుక్రెయిన్ కి ఇవ్వబోతున్నాము. సుమారుగా $4 బిలియన్ కి పైగా మేము ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాము యుక్రెయిన్ రక్షించడం కోసం అని చెప్పుకొచ్చారు ఆయన. సో జనరేషన్ లో ఎప్పుడో ఒకసారి ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. సో మన కాంటినెంట్ అనేది ఇబ్బందుల్లో ఉంది కాబట్టి డెఫినెట్ గా మన సపోర్ట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పుకొచ్చారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా వరకు మన రక్షణ సిబ్బందిని సోల్జర్స్ ని యుక్రెయిన్ కి పంపించి ఆ యుద్ధాన్ని కొంత సద్దుమణిగే విధంగా లేకుంటే మన సపోర్ట్ ని ఇచ్చే విధంగా కూడా అన్ని రకాల మద్దతుని ఇవ్వాల్సిందిగా ఆయన కోరుకొచ్చారు. ఇక ఐ డు నాట్ సే దట్ లైట్ నేను కేవలం ఒక తేలికపాటుగా చెప్పడం లేదు, చాలా సీరియస్ గా చెప్తున్నా. డెఫినెట్ గా నేను అక్కడ సరైనటువంటి సంఘటన విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను. కాబట్టి నేను నా వంతుగా నేను ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మన కాంటినెంట్స్ అన్ని ఏకం కావాలంటే అని చెప్పుకొచ్చారు. నాటో లీడర్స్ అందరూ కూడా ఈ విషయంలో తమ సజెషన్ ని ఇవ్వాలి, తమ సపోర్ట్ ని ఇవ్వాలి ఉక్రెయిన్ కి అంటూ కూడా చెప్పుకొచ్చారని. సో నాటో దేశాలన్నీ కూడా అంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఒక రకంగా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఆ కంట్రీస్ అన్ని కూడా దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సో అట్ ది సేమ్ టైం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా గతంలో ఫోర్ ఫ్రంట్ సంబంధించి ప్రపోజల్స్ పెట్టారు. బాల్టిక్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎస్టోనియా, లిథునియా అనేక సంబంధించినటువంటి కంట్రీస్ అన్ని కూడా తమ విల్లింగ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయాలంటూ కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తం మీద యుక్రెయిన్ రష్యా వార్లో బ్రిటన్ డైరెక్ట్ గా కనుక ఎంట్రీ ఇస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే ఇండైరెక్ట్ గా అమెరికా కూడా ఉక్రెయిన్ కి ఎస్ నువ్వు పోరాడుని మీకు మద్దతుగా ఇస్తామని మాత్రం కేవలం చెప్పుకొచ్చారు. కానీ ఏకంగా బ్రిటన్ లాంటి దేశం డైరెక్ట్ గా మద్దతు ఇస్తుంటే ఏ రకంగా ఉంటుంది, అక్కడ ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, ఉక్రెయిన్ వార్ రష్యా వార్ ఏ రకంగా ముందుకు కొనసాగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్, ఇక్కడ మీకు చూపించే దృశ్యాలు కేవలం మీకు వార్తను చూపించే ఉద్దేశం కానీ మీకు భయభ్రాంతులకు గురి చేయడమో, మిమ్మల్ని ఇబ్బందికరంగా గురి చేయడమో, మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ఉద్దేశం కాదు. అక్కడ జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన ఆ విజువల్స్